ప్రజల అభిమానం చూరగానే నేతలకే పదవులు లభిస్తాయని రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు మంతిని రామరాజు అన్నారు. మోపిదేవిలోని ఎస్విహార్ హోటల్లో 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దీనిలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు నియోజకవర్గంలోని 6 మండలాల నేతల అభిప్రాయాలను మంతిని రామరాజు స్వయంగా సేకరించారు. నియోజకవర్గంలో 6 మండలాల నేతలతో సమావేశం జరుగుతుండటంతో మోపిదేవిలోని తెలుగుదేశం పార్టీ నేతల హడావిడి కనిపించింది. శుక్రవారం ఘంటసాల, చల్లపల్లి, కోడూరు మండలాల నేతలతో, అలాగే శనివారం నాగాయలంక, అవనిగడ్డ మండలాల నేతలతో సమావేశమైన మంతిని రామరాజు అభిప్రాయాలను సేకరించారు. సమావేశం అనంతరం రామరాజు, కనపర్తి శ్రీనివాసులు సమావేశం విషయాలను మీడియాకు వెల్లడించారు. అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెడతామన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పదవుల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టంగా ఉన్నట్లు రామరాజు తెలిపారు. 2 రోజుల పాటు నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి రావటం దీనికి ఉదాహరణ అన్నారు. త్వరలోనే పదవుల ప్రకటన ఉంటుందని రామరాజు స్పష్టం చేశారు. ఎవరికి పదవులు వచ్చినా అందరూ పార్టీ అభ్యున్నతికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి అమలు పరుస్తున్న ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా రామరాజు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ యొక్క మన కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గంలో 6 మండలాల పార్టీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా సెక్రటరీ కానీ, కార్యదర్శి అందరికీ కూడా కమిటీల్లో భాగంగా ఈరోజు స్పెషల్ అబ్జర్వర్ గారు కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొనగల నారాయణ గారిని, అదేవిధంగా శ్రీనివాస్ గారిని, వీరందరినీ కలిసికట్టుగా గ్రామ స్థాయి నుంచి కూడా ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు కానీ వారందరి యొక్క ఆలోచన తీసుకోవడం జరిగింది. ఈ 6 మండలాలకు సంబంధించి ఎవరైతే ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా ఎవరైతే గ్రామాల్లో వాళ్ళ యొక్క ఆలోచన మేరకు ఏ ఉన్నాయో అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో చూస్తే మనం గత ప్రభుత్వంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బాయ్కట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వారు పార్టీని విజయపదంలో 2 ఎంపీపీలు, 1 జెడ్పీటీసీ కూడా గెలుపొందించుకోవడం జరిగింది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంత బలమైనటువంటి నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గం. ఏదైతే 2024లో సంబంధించి ఎలక్షన్లకి ఎన్డీఏ కూటమిలో భాగంగా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడంలో కానీ, అదేవిధంగా పార్లమెంట్ కూడా జనసేనకి ఇవ్వడం జరిగింది. అయినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, అదేవిధంగా బీజేపీ వారు అన్నీ కూడా విజయ పదంలో నడిపించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తులందరూ కూడా అదేవిధంగా ఎవరైతే వీళ్ళ ప్రజాభిప్రాయాన్ని తీసుకెళ్లి జాతీయ పార్టీ కార్యాలయంలో పెట్టి వారి యొక్క ఆలోచన తర్వాత అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏదైతే 6 మండలాలు ఉంటే ఆశించే వాళ్ళు 20 మంది, కానీ అందరికీ అవకాశాన్ని వచ్చిన వారు గొప్పవారు, రాని వారు గొప్పవారు కాదని ఎప్పుడు అనుకోకూడదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వేచి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పవారే. ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, ఏ ఒక్క నాయకుడైనా మనం పార్టీకి పనిచేస్తున్నాం, దాని టైం వచ్చినప్పుడు మన దగ్గరికి అది వచ్చి పదవి వచ్చి ఆగుతుంది. మనని ఎక్కడ కంగారు పడాల్సిన పని ఎప్పుడు ఉండదు. కాబట్టి ప్రతి నాయకులు కూడా వచ్చిన వారు పదవి అందరికీ రాదు, వచ్చిన వారందరూ కూడా గొప్పవారని, రానివారు గొప్పవారు కాదని ఎప్పుడు ఉండదు. ప్రజలే మనల్ని రాబోయే రోజుల్లో ఒక నాయకుడిగా ఎన్నుకునేది ప్రజల యొక్క సేవ చేసే మానవత తత్వంతో ఏదైతే చేస్తామో, లాస్ట్కి తెలుగుదేశం పార్టీ ద్వారా చేసేటువంటి కార్యక్రమాల ద్వారానే అతను నాయకుడిగా ఎదుగుతూ ఉంటారు. సామాజిక వర్గాలు కానీ అవన్నీ కూడా సమీకరణ చేసుకుని ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో అవనిగడ్డ నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమిలోకి ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వారిని కలుపుకుంటూ, ఎంపీ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకుంటూ ముందర తీసుకెళ్ళడం జరుగుతుంది. నాయకులందరూ కూడా ఇప్పటికే ప్రతి ఒక్క కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఏదైతే పంచాయతీలు అవ్వచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా విజయ పదంలో ముందర తీసుకెళ్ళడానికి మా యొక్క నాయకులు పూర్తి సహాయ సహకారాలతోటి గెలిపించుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు
జనాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాల్ని తీసుకోవడం జరిగింది. సుమారుగా 6 అభ్యర్థులు ఆల్రెడీ 6 ప్రెసిడెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. 6 కాకుండా ఇంకొక 10 మంది దాకా ఆశించేవారు ఉంటారు. ఎప్పుడూ కూడా 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 500 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అట్లాగే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏదైతే పనిచేసేటువంటి ఆలోచనతో ఉన్నవారు అందరూ కూడా చూసాం. చాలా సంవత్సరాల నుంచి కూడా పాపం 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు వారు. పార్టీ కోసం ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారితో పాటు వెనకాల కూడా ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు కూడా బలమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి అందరికీ అవకాశాలు రావాలి. కాబట్టి పార్టీ నిర్ణయం ఏది తీసుకున్నా అందరూ కూడా స్వాగతిస్తారు. స్వాగతించి మనందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేయడానికి సంసిద్ధంగా అందరూ ఉన్నారు. మాకు వాళ్ళు కావాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. బట్ పార్టీ సిద్ధాంతాలకి ఇప్పుడు ఉన్నట్టు ప్రెసిడెంట్లు కూడా ఏకీభవించడానికి వారు కూడా సంసిద్ధంగా ఉన్నారు. డౌటేం లేదు. పార్టీ యొక్క నిర్ణయాన్ని శిరసా వహిస్తారు. ఎవరైనా సరే ఎవరికి ఇచ్చినా వారు డిసైడ్ చేస్తారు. అది కూడా ప్రజాభిప్రాయం అవసరమైతే ఐవీఆర్ఎస్ కాల్ పెట్టి కూడా ప్రజాభిప్రాయం కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి రాలేదంటే అతను ఏదో అన్ఫిట్ అని కాదు. అక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం కానీ సామాజిక వర్గాలు కూడా చూసుకోవడం కానీ ఎక్కువ పర్యాయాలు చేస్తే కొత్త వారికి అవకాశం కల్పించాలన్నా లేదా అక్కడ ఉన్నటువంటి అవకాశాలు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే పదవి రాలేదో వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అవుతారు కన్ఫర్మ్గా. వారు జిల్లా పార్టీ కార్యాలయంలోకి వెళ్ళటమా లేదంటే రాష్ట్ర కమిటీల్లోకి వెళ్ళటమా అనేది ఎవరైతే ఇప్పుడున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఎవరైనా ఒకరు ఆగవలసిన పరిస్థితి వారికి కూడా న్యాయం చేస్తుంది పార్టీ తప్పనిసరిగా. దాంట్లో ఎక్కడా కూడా మార్పు ఉండదు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. మరి 1989 కాంగ్రెస్ వేవ్లో కూడా ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి 6 మండలాలకు సంబంధించి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీ ఎన్నికకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మరి గౌరవ మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత ఏపీఐఐసి చైర్మన్ అయినటువంటి మంతెన రామరాజు గారిని స్పెషల్ అబ్జర్వర్గా ఇక్కడ పంపించడం జరిగింది. మరి గత 2 రోజులుగా రామరాజు గారు కూడా విసుగు లేకుండా వచ్చి మొదటి రోజు 4 మండలాలు, ఈరోజు 2 మండలాలు పూర్తి చేయటం జరిగింది. మరి కోలాహలంగా నాయకులు కార్యకర్తలు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. భారతదేశంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము పిన్ టు పిన్ బూత్ కార్యకర్త నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి వరకు కూడా 1 to 1 రాజుగారు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఏ మండలానికి ఎవరు అధ్యక్షులు ఉంటారు, ఎవరైతే బాగుంటుంది అనేది తెలుసుకొని ఇవన్నీ కూడా క్రోడీకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర కార్యాలయం జాతీయ ప్రధాన కార్యదర్శి కూర్చొని ఒకరోజు మరి క్యాస్ట్ బేసిస్ మీద సామాజిక వర్గాల సమతుల్యాన్ని చూసి ఈ కమిటీలో త్వరలో ప్రకటిస్తారు. ఎక్కడ ఎవరు ఉండాలి అని చెప్పేసి దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అవనగడ్డ నియోజకవర్గంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా గెలుపొందాలనే దిశానిర్దేశం చేసే టీం మాత్రమే వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 6 మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకులు పోటీ పడ్డారు. ఒక్కొక్క మండలం నుంచి 300 మంది 400 మంది అట్లా వచ్చారు. 2000 పైనే వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మేము ఇక్కడ మాకు ఎంపీ ఎమ్మెల్యే జనసేన ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ధైర్యంగా ఎక్కడా కూడా ఇది అవ్వకుండా స్థానిక శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యుల్ని కలుపుకొని ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని కమిటీలు దామాషా పద్ధతిలో వేసుకోవటం జరుగుతూ ఉంది. మరి అలానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తప్పనిసరిగా విజయం ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.